Hello, welcome guys. Let's discuss about power of information technology, power of data. Whatever profession you choose for your career, there will be an element of IT in your job. ఏ కెరియర్ అయినా సరే ఎలిమెంట్ ఆఫ్ ఐటీ ఉంటుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద కాంపిటీషన్ టు హార్నెస్ ద పవర్ ఆఫ్ డేటా will be among the critical competencies that you will be required to develop your career. మీ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి కాంపిటెన్స్ టు హార్నెస్ ద పవర్ ఆఫ్ డేటా ఉండాలి. And as enterprise grow and expand their business, they acquire large computers, change operating systems, database management systems, connect systems by digital network, and migrate to powerful database management systems. They never discard any data. ఏదైనా ఎంటర్ప్రైజ్ గ్రో అవుతున్నప్పుడు, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు లార్జర్ కంప్యూటర్స్ రావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ రావచ్చు, డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రావచ్చు. కాకపోతే ఏ డేటాని డిస్కౌట్ చేయరు. హిస్టారికల్ డేటా ఇస్ లైక్ ఫింగర్ ప్రింట్ ఆర్ డిఎన్ఏ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ అండ్ కెన్ పొటెన్షియలీ బి ఎ స్మార్ట్ గైడెన్స్ సిస్టమ్. అనేది అది ఫింగర్ ప్రింట్, దాన్ని మనం వాడు చేయకూడదు. Business enterprise organization, its functions and core business process. Think of any industrial domain, retail అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు. ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఈస్ సిమిలర్. ఏదైనా కావచ్చు డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఇన్ జనరల్ బిజినెస్ సర్వ్ దర్ కస్టమర్స్ ఎయిదర్ విత్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్. Thus, this leads to creation of immediate need for functions such as product service search, product manufacturing, service delivery, quality assurance, purchase, distribution, sales, marketing, finance, so on. బిజినెస్ అంటే ప్రొడక్ట్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే క్రియేషన్ ఆఫ్ ఇమీడియట్ నీడ్ ఫర్ ఫంక్షన్స్, ఇమీడియట్ నీడ్ ఆఫ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ డెలివరీ ఇవన్నీ వస్తాయి అనమాట. పర్చేస్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్, మార్కెటింగ్. యాజ్ ద ప్రొడక్ట్ సర్వీస్ కన్జంప్షన్ ఇంక్రీసెస్ దేర్ నీడ్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ సపోర్ట్, ప్లానింగ్ అండ్ ట్రైనింగ్. కన్జంప్షన్ పెరిగే కొద్దీ మనకి ప్లానింగ్, ట్రైనింగ్ అన్నీ కావాలి. దస్ ద ఫంక్షన్స్ విల్ బి క్యారీడ్ అవుట్ by its workforce, creating the need for human resource management, ID management, customer relationship management, partner management, and so on. కాబట్టి మన హెచ్ఆర్, ఐటీ ఇవన్నీ వర్క్ ఫోర్స్ అన్ని పెరిగే కొద్ది ఐటీ, కస్టమర్ రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్, పార్ట్నర్ మేనేజ్మెంట్ అన్నీ కావాలి. As the business expands into multiple product service lines and start global operations, new requirements emerge, and each function relies its own internal services to meet demands. బిజినెస్ పెరిగిపోయి పెద్ద సంస్థ పెరిగిపోయినప్పుడు ఓన్ ఇంటర్నల్ సర్వీసెస్ కావాలి, సపోర్ట్ యూనిట్స్ కావాలి, బిజినెస్ యూనిట్స్ కావాలి. టుడే బిజినెస్ irrespective of the size leverage ideas enable to achieve market leadership for unique position. ఆర్గనైజేషన్ ట్రిపుల్ ఎంటర్ప్రైజ్ ఏమైనా ఉండాలి, కంపెనీ ప్లానింగ్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, సేల్స్ ఉండాలి, ఫైనాన్స్ ఉండాలి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. ఏదైనా కాలేజ్ కానీ ఏం తీసుకున్నా ఇవన్నీ ఉంటాయి. వై బిజినెస్ డిజైన్ స్టాండర్డ్ enterprise level process for common core functions. Most of the enterprise level process for their core functions are common in business designs. The basic idea behind creating standard processes to ensure repeatable, scalable, and predictable customer experience. Well-designed processes make customer experience independent of people and geographical locations. Well-designed process ఉండాలి. గుడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అది దానికి ఎంత ప్లానింగ్ చేశారు. Some business processes are contained in one department or involve multiple departments for its working like a process. High students for campuses will be managed by HR. HR ఏం చేస్తుంది, క్యాంపస్ హైరింగ్ చేస్తుంది. బట్ ప్రాసెస్ లైక్ ఆర్డర్ టు డెలివరీ ఇన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విల్ ఇన్వాల్వ్ ఫంక్షన్ ఆఫ్ సేల్స్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, షిప్మెంట్ అండ్ ఫైనాన్స్. కొన్ని కాంప్లెక్స్ గా ఉంటాయి. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఆర్డర్ టు డెలివరీ అనేవి సేల్స్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, షిప్మెంట్, ఫైనాన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ దట్ విల్ ఆటోమేటెడ్ బై యూజ్ ఆఫ్ ఐటీ. ఈ ఐటీ అనేది దీనికి ఉపయోగపడుతుంది. వై డూ రిక్వైర్ కోర్ బిజినెస్ ఫంక్షన్స్? ఫర్ స్మూత్ డే-టు-డే ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు పెర్ఫార్మింగ్ టాస్క్ ఎఫిషియెంట్లీ ఆన్ టైమ్. ఎఫిషియెంట్ గా ఫంక్షనింగ్ అవడానికి కోర్ బిజినెస్ ఫంక్షన్స్ కావాలి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రొడక్ట్ సర్వీస్ డెలివరీ, క్వాలిటీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, అకౌంటింగ్, టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సప్లయర్ మేనేజ్మెంట్, లీగల్ అండ్ కంప్లైన్స్, కార్పొరేట్ ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కావాలి.
ఇవన్నీ అన్ని ఆర్గనైజేషన్స్ కి పనికిరావు. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఇన్ స్మాల్ ఆర్గనైజేషన్ పర్టికులర్ ప్రాసెస్ కెన్ బి ఈజీలీ మేనేజ్డ్ మాన్యువల్లీ. స్మాల్ ఆర్గనైజేషన్ అయితే ఈ కోర్ బిజినెస్ ఫంక్షన్స్ అక్కర్లేదు, కొన్ని కావాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కన్సిడర్ ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ కంపెనీ ద నేమ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనే కంపెనీ ఉందంటే ఐటీ సర్వీసెస్ అంత అవసరం లేదు. సపోజ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ కంపెనీ 550. సపోజ్ విత్ షార్ట్ టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ ఇట్ హస్ 32 clients spread across the globe. Business process involved salesman, marketing, product or service delivery. Already discussions on quality, product development, accounting, human resource development, supplier management, corporate planning, procurement. Moving ahead, think of generalizing or abstracting the commonalities between different business in different industries like bank, electronic goods manufacturing plant, large retail chain like McDonald's. Consider HR department function. హెచ్ఆర్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి అసలు? సంస్థలో హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఆల్ హైర్ న్యూ ఎంప్లాయీస్ హైర్ చేస్తారు, ట్రైన్ న్యూ ఎంప్లాయీస్, పే ఫర్ ఎంప్లాయీస్, ఎవాల్యుయేట్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ పర్ఫార్మెన్స్, మెయింటైన్ రిలేషన్షిప్ విత్ సప్లయర్స్, ఎంప్లాయీస్ బై ద వే ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంప్లాయీస్ కాంపిటెన్స్ డెవలప్మెంట్, ఎంప్లాయీస్ లాయల్టీ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎంప్లాయీస్ ఎలా ఎలా పనిచేస్తున్నారు, కొత్తలకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా పేమెంట్ ఇవ్వాలి, మెజరింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీ టు బిజినెస్. నౌ థింక్ on similar lines about the other functions. Moving ahead, a bank may view home loan as a product, credit card as a product, etc. A large CT scanner manufacturer may view installation of equipment as a service associated with the product that generates additional revenue. బ్యాంక్ వాళ్ళు హోమ్ లోన్ నే మన ప్రొడక్ట్ కింద చూస్తారు, సిటీ స్కాన్ డెవలపర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ మెయిన్ గా చూస్తాడు. కోర్ బిజినెస్ ఫంక్షన్స్. Business functions design core business processes that are practiced within a function are cut across several business and support functions. A few of the common business are explained in the next slide. అంత అవసరం లేదంటే డీటెయిల్డ్ గా. కెన్ వి రిప్రజెంట్ ఆల్ బిజినెస్ ఇన్ సమ్ కామన్ మోడల్? ఎస్. ఇది మాల్కామ్ బాల్డ్రిడ్జ్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ ఫ్రేమ్ వర్క్ మొత్తం అంతా కలిపి ఒక ఫ్రేమ్ లో తీసుకొచ్చాడు. ఇదేంటంటే ఫస్ట్ ఏం కావాలి? లీడర్షిప్ కావాలి. లీడర్ ఉంటాడు, స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తాడు, కస్టమర్ అండ్ మార్కెట్ ఫోకస్ చేస్తాడు, తర్వాత మెజర్మెంట్ అనాలిసిస్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ చేస్తాడు, చేసిన తర్వాత వర్క్ ఫోర్స్ ఫోకస్ చేస్తాడు, ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట. సార్ అది మనం ఎక్సెస్ ద్వారా తెలుసుకున్నాం. Quick question answer చేయండి. Why is measurement analysis and knowledge management so important for any enterprise? Key purpose of using IT as business. Departmental IT applications, payroll processing applications, on-rail transaction processing systems, train or age reservations application. IT వాళ్ళు యూజ్ ఏంటి? ఐటీ అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు, ఎయిర్ ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్రాసెస్ మోడల్ ఇన్వెన్షన్, అమెజాన్ బుక్ స్టోర్ పెట్టుకోవచ్చు, టు ట్రాన్స్ఫర్ మనీ అక్రాస్ గ్లోబ్ చేసుకోవచ్చు, డెస్టినేషన్ సపోర్ట్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సిస్టమ్ దట్ సపోర్ట్స్ యూజర్ డెసిషన్ బైయింగ్ వెహికల్ బై ప్రొవైడింగ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. వెహికల్ ఎలా బై చేయడానికి మనకు సిస్టమ్ కావాలి, బడ్జెట్, మైలేజ్, స్పీడ్ ఐటీ చేస్తుంది. Characteristics of internet daily ready IT applications. Internet IT applications చూద్దాం. Support large number of users. Provides display on multiple devices. Deployed a large secure servers through license management software. Supports single sign-on and supports special authentication and other authorization requirements. Able to run on any operating system. Able to use connect RDBMS for data storage. Could be implemented in multiple programming languages or combinations as well. Leverages enterprise storage capabilities and backup systems. Support extensive connectivity in different types of networks and internet services. Internet IT applications use and చాలా యూజర్స్ సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ డివైసెస్ డిస్ప్లే వస్తుంది, లైసెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, లార్జ్ సెక్యూర్ సర్వర్స్, సపోర్ట్ ఆన్ సింగిల్ సైన్ ఆన్ సపోర్ట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవ్వచ్చు, అలా చాలా ఉంటాయి. టెక్నాలజీ సెంట్రిక్ అప్లికేషన్స్ ఫ్రమ్ 1965 to 2000. ఫస్ట్ కస్టమర్ అప్లికేషన్, తర్వాత కస్టమర్ అప్లికేషన్ డివి సర్వర్ ఉండేది, తర్వాత అప్లికేషన్ సర్వర్ వచ్చింది, తర్వాత డివి అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ ఫ్రేమ్వర్క్, కస్టమర్ అప్లికేషన్స్ ఇవన్నీ వచ్చినాయి, వెబ్ సర్వీసెస్. టిపికల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఆల్మోస్ట్ ఆల్ ఐటీ అప్లికేషన్ అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బిజినెస్ అంటే బిజినెస్ లాజిక్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ లెగసీ, డేటాబేస్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అండ్ bespoke ఐటీ అప్లికేషన్స్.
Large businesses have hundreds of processes and frontier areas to be enabled by IT are found as a advantage. The results in several IT applications being deployed in the enterprise. We have already seen various classifications based on IT applications such as office automation, business innovation, distance support, etc. You could also look at classifying IT applications based hardware platform like mainframe or open system or internet under key classification parameter for IT application is application users. When it comes to IT and of any chosen business area, there are four different approaches: bespoke application development, designing IT applications in enterprise, but outsource the development, procure licensing, and thank you. We shall meet in next video.